హలో గాయ్స్, ఇవాల్టి స్పెషల్ చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా చేపల్ని బాగా వాష్ చేసుకొని తర్వాత కొద్దిగా సాల్టు, కొద్దిగా కారం, పసుపు అలానే కొద్దిగా మసాలా వేసి బాగా కలుపుకొని ఒక గంట పాటు మూత పెట్టి సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసి బాగా వేగించుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలి. అలానే ఒక 4 టమాటాలని మిక్సీ పట్టి ఇందులో వేసుకోవాలి. మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. టమాటా పచ్చివాసన పోయాక ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చేపల్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత చింతపండుని బాగా పిసుక్కొని ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. చింతపండు వాటర్ వేసాక గరిటెని మాత్రం స్కిప్ చేయండి. ఎందుకు అంటే గరిటె పెట్టి కలిపాము అంటే చేప ముక్క విడిపోతుంది. తర్వాత మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఏంటి గరిటె పెట్టొద్దని చెప్పి ఇప్పుడు గరిటె పెట్టింది అని అనుకుంటున్నారా? మరి టేస్ట్ చూడాలి కదండి. నాకైతే సాల్ట్ సరిపోలేదు, కొద్దిగా యాడ్ చేసా. తర్వాత కరివేపాకు వేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.